పుస్తకం ఎలా పుట్టింది? నాకు గతం గురించి ఆలోచించటం పెద్దగా ఇష్టముండదు. దాన్ని నేను చాలా అరుదుగా మాత్రమే గుర్తు చేసుకుంటాను. అయినా సరే, నేను ఒక ఆధ్యాత్మిక గురువుగా ఎలా మారాను, అసలు ఈ పుస్తకం ఎలా పుట్టింది అనే విషయాలను మీకు క్లుప్తంగా చెప్పాలనుకుంటున్నాను. నా 30 ఏళ్ల వయసు వచ్చే వరకు నా జీవితమంతా ఎడతెగని ఆందోళన, ఆత్మహత్య చేసుకోవాలనే తీవ్రమైన నిరాశానిస్పృహల మధ్య గడిచింది. ఇప్పుడు అదంతా తలుచుకుంటే అది నా గతంలాగా కాకుండా ఏదో గత జన్మలాగానో లేదా మరెవరిదో జీవితంలాగానో అనిపిస్తుంది. నా 29వ పుట్టినరోజు గడిచిన కొన్ని రోజులకి ఒకరోజు అర్ధరాత్రి దాటాక ఏదో తెలియని భయంతో ఉలిక్కిపడి నిద్రలేచాను. అంతకుముందు కూడా చాలాసార్లు అలా నిద్రలేచాను, కానీ ఈసారి ఆ ఫీల్ చాలా భయంకరంగా ఉంది. ఆ రాత్రి నిశ్శబ్దం, చీకటి గదిలో మసకమసకగా కనిపిస్తున్న ఫర్నిచర్, ఎక్కడో దూరంగా వెళ్తున్న రైలు చప్పుడు అన్నీ నాకు చాలా వింతగా, శత్రువుల్లా, ఏమాత్రం అర్థం లేనివిగా అనిపించాయి. ఈ ప్రపంచంపై నాలో తీవ్రమైన అసహ్యం పుట్టింది. అన్నింటికంటే ముఖ్యంగా నా ఉనికి మీదే నాకు అసహ్యం వేసింది. ఈ బాధల భారాన్ని మోస్తూ బతకడంలో అర్థం ఏముంది? ఈ నిరంతర పోరాటాన్ని ఎందుకు కొనసాగించాలి? బతకాలనే సహజమైన కోరిక కంటే నశించిపోవాలి, ఈ ఉనికిని ముగించాలి అనే కోరిక నాలో అప్పుడు చాలా బలంగా ఉండిపోయింది. నాతో నేనిక బతకలేను, ఈ ఆలోచనే నా మనసులో పదే పదే తిరుగుతోంది. అప్పుడే ఉన్నట్లుండి ఆ ఆలోచనలోని విచిత్రం నాకు అర్థమైంది. నేను ఒక్కడినా లేదా ఇద్దరినా? నాతో నేను బతకలేను అంటే నాలో ఇద్దరు ఉండి ఉండాలి. ఒకటి నేను, రెండోది నేను భరించలేకపోతున్న నా స్వభావం, అహం. ఆ క్షణంలో బహుశా ఈ ఇద్దరిలో ఒకటి మాత్రమే నిజమై ఉంటుంది అనిపించింది. ఈ విచిత్రమైన ఆలోచనతో నేను ఎంతగా ఆశ్చర్యపోయానంటే నా మనసు ఆలోచించడం ఆపేసింది. నాకు పూర్తి స్పృహ ఉంది, కాని నాలో ఎలాంటి ఆలోచనలు లేవు. ఆ తర్వాత నన్ను ఏదో అదృశ్య శక్తి ఒక సుడిగుండంలోకి లాగుతున్నట్లనిపించింది. ఆ కదలిక మొదట నెమ్మదిగా ఉండి ఆ తరువాత వేగంగా మారింది. తీవ్రమైన భయం నన్ను ఆవహించింది. నా దేహం వణకడం మొదలైంది. సరిగ్గా అప్పుడే నా గుండె లోపలి నుండి దేన్నీ ఎదిరించకు, రెసిస్ట్ నథింగ్ అనే మాట వినిపించింది. నన్ను ఒక శూన్యంలోకి లాగేస్తున్నట్లు నేను అనుభూతి చెందాను. ఆ శూన్యం నా బయట లేదు, నా లోపలే ఉన్నట్లు అనిపించింది. ఉన్నట్లుండి నాలో భయం మాయమైంది. నన్ను నేను ఆ శూన్యానికి అప్పగించేశాను. ఆ తర్వాత ఏం జరిగిందో నాకు గుర్తులేదు. కిటికీ బయట ఒక పక్షి కిలకిలా రావాలకు నా మెలకువ వచ్చింది. అంత మధురమైన ధ్వనిని నేను అంతకుముందు ఎన్నడూ వినలేదు. నా కళ్ళు ఇంకా మూసుకునే ఉన్నాయి. నా మనోనేత్రం ముందు ఒక అద్భుతమైన వజ్రపు ఆకారం కనిపించింది. అవును, ఒకవేళ వజ్రం గనుక శబ్దం చేయగలిగితే ఆ పక్షి కూతలాగే ఉంటుందేమో అనిపించింది. నెమ్మదిగా కళ్ళు తెరిచాను. వేకువజాము వెలుతురు కిటికీ కర్టెన్ల గుండా గదిలోకి వస్తోంది. ఎలాంటి ఆలోచనలు లేకుండా నేను ఒక సత్యాన్ని గ్రహించాను. ఆ కాంతి కేవలం వెలుతురు మాత్రమే కాదు, మనం గ్రహించలేనంత అద్భుతం అందులో దాగి ఉంది. ఆ మృదువైన కాంతి సాక్షాత్తు ప్రేమలాగే అనిపించింది. నా కళ్లలో నీళ్లు తిరిగాయి. లేచి గదిలో అటూ ఇటూ నడిచాను. అది నా గదే, కాని అంతకుముందు నేను దాన్ని ఎప్పుడూ ఇంత స్పష్టంగా, పవిత్రంగా చూడలేదని అర్థమైంది. అన్నీ సరికొత్తగా, అప్పుడే సృష్టించబడినట్లుగా ఉన్నాయి. పెన్సిల్, ఖాళీ బాటిల్ లాంటి చిన్న చిన్న వస్తువులను చేతుల్లోకి తీసుకుని వాటిలోని అందాన్ని, జీవాన్ని చూసి మురిసిపోయాను. ఆ రోజు నా చుట్టూ ఉన్న ప్రపంచాన్ని ఎంతో ఆశ్చర్యంగా గమనిస్తూ నగరంలో తిరిగాను. అప్పుడే ఈ భూమి మీద పుట్టిన పసివాడిలా ఆ అద్భుతాన్ని ఆస్వాదించాను. ఆ తర్వాత 5 నెలల పాటు ఎక్కడా ఎలాంటి ఆటంకం లేని ఒక ప్రగాఢమైన, పరమానందకరమైన ప్రశాంత స్థితిలో జీవించాను. ఆ తర్వాత దాని తీవ్రత కాస్త తగ్గినట్లు అనిపించింది. లేదా అదే నా సహజ స్థితిగా మారిపోవడం వల్ల అలా అనిపించిందేమో. నేను మామూలుగానే ప్రపంచంలో కలిసి జీవిస్తున్నాను, కాని బయట నేను సాధించేది ఏదైనా సరే నా లోపల ఇప్పటికే ఉన్న ఈ అద్భుతమైన ఆనందానికి ఏమాత్రం అదనంగా చేర్చలేదని నాకు అర్థమైంది. నాకు ఏదో అద్భుతం జరిగిందని నాకు తెలుసు, కాని అదంటే ఏమిటో నాకు అస్సలు అర్థం కాలేదు. కొన్నేళ్ల తర్వాత ఆధ్యాత్మిక గ్రంథాలు చదివి, కొందరు ఆధ్యాత్మిక గురువులతో సమయం గడిపాకగాని నాకు అసలు విషయం బోధపడలేదు. ప్రపంచంలో ప్రతి ఒక్కరూ దేనికోసమైతే అన్వేషిస్తున్నారో అది అప్పటికే నాలో జరిగిపోయిందని నాకు అప్పుడు అర్థమైంది. ఆ రాత్రి నేను అనుభవించిన విపరీతమైన వేదనే, అసంతోషంతో, భయంతో నిండిపోయిన నా అహం, ఈగో సెల్ఫ్ నుండి నా చైతన్యాన్ని, కాన్షియస్నెస్ బలవంతంగా వేరుచేసిందని గ్రహించాను. ఆ అహం అనేది కేవలం నా మనసు సృష్టించిన భ్రమ మాత్రమే. ఆ వేరుపడటం ఎంత అద్భుతంగా జరిగిందంటే
గాలితో ఊదిన బొమ్మకు మూత తీస్తే గాలి మొత్తం ఒక్కసారిగా ఎలా బయటకు పోతుందో నాలోని ఆ అబద్ధపు అహం కూడా అలాగే ఒక్కసారిగా కుప్పకూలిపోయింది. అప్పుడు మిగిలింది నా నిజస్వరూపమైన నేను ఉన్నాను, ఐయామ్ అనే ఎరుక మాత్రమే. రూపాలతో గుర్తింపులతో సంబంధం లేని స్వచ్ఛమైన చైతన్యమది. ఆ తరువాత కాలంలో నేను ఆ కాలాతీతమైన మరణం లేని అంతరంగ లోకంలోకి ప్రవేశించడం నేర్చుకున్నాను. దాన్ని నేను మొదట్లో శూన్యమని భావించాను, కాని అందులో పూర్తి స్పృహతో ఉండటం తెలుసుకున్నాను. ఆ సమయంలో నేను మాటల్లో చెప్పలేనంత పవిత్రమైన ఆనందకరమైన స్థితిలో గడిపాను. మొదట్లో నేను వర్ణించిన ఆ మొదటి అనుభవం కూడా దీని ముందు చిన్నబోతుంది అనడంలో అతిశయోక్తి లేదు. ఒకానొక దశలో భౌతికంగా నా దగ్గర ఏమీ మిగలలేదు. నాకు ఎలాంటి బంధాలు లేవు, ఉద్యోగం లేదు, ఇల్లు లేదు, సమాజంలో నాకు ఎలాంటి గుర్తింపు లేదు. దాదాపు 2 ఏళ్లపాటు పబ్లిక్ పార్కులలోని బెంచీల మీద కూర్చుని అత్యంత గాఢమైన ఆనంద స్థితిలో గడిపాను. అయితే ఎంత అద్భుతమైన అనుభవాలైనా వస్తుంటాయి, పోతుంటాయి. కాని ఆ అనుభవాల కంటే కూడా మౌలికమైనది ఒకటుంది. అదే నా అంతరంగంలో సదా ప్రవహించే ప్రశాంతత. ఆ రోజు నుండి ఆ ప్రశాంతత నన్ను ఎన్నడూ వదిలిపోలేదు. కొన్నిసార్లు అది చాలా బలంగా ఉంటుంది. నా చుట్టూ ఉన్నవారు కూడా దాన్ని పసిగట్టగలరు. మరికొన్నిసార్లు అది నా నేపథ్యంలో ఎక్కడో దూరం నుండి వినిపించే మధురమైన సంగీతంలా నాలో మ్రోగుతూనే ఉంటుంది. ఆ తర్వాత అప్పుడప్పుడు కొందరు నా దగ్గరకు వచ్చి, నీ దగ్గర ఉన్న ఆ ఆనందం నాకు కావాలి, దాన్ని నాకు ఇవ్వగలవా, లేదా దాన్ని ఎలా పొందాలో నాకు నేర్పిస్తావా అని అడిగేవారు. దానికి నేను బదులిస్తూ, అది ఇప్పటికే నీ దగ్గర ఉంది, కాకపోతే నీ మనసు చేస్తున్న గోలలో పడి నువ్వు దాన్ని అనుభూతి చెందలేకపోతున్నావు అంతే అని చెప్పేవాణ్ణి. ఆ సమాధానమే ఆ తర్వాత పెరిగి పెద్దదై ఇప్పుడు మీ చేతుల్లో ఉన్న ఈ పుస్తక రూపం దాల్చింది. నాకంటూ మళ్లీ ఒక బాహ్య గుర్తింపు ఏర్పడిందని గ్రహించేలోపే నేను ఒక ఆధ్యాత్మిక గురువుగా మారిపోయాను.